మళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో శ్రీనివాస్ గారు అట్లనే గోపాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మా కలకాలం మా ఫ్రెండ్షిప్ ఇట్లానే ఉండాలి. మా బ్యాచ్ అందరం కూడా ఒక గ్రూప్ పెట్టుకున్నాం, వాట్సాప్ గ్రూపు, దాని కాలేజ్ యాపిల్ గ్రూప్. ఈ యాపిల్ గ్రూప్లో దరిదాపులు 300 మంది పైన మెంబర్స్ ఉంటారు. ఎవ్రీడే ప్రతి ఒక్కరు 350 మందిలో ఎవరి బర్త్డే జరిగినా, ఎవరి మ్యారేజ్ జరిగినా, ఏ సందర్భం వచ్చినా అందరూ కూడా సామూహికంగా మమ్మల్ని విష్ చేస్తుంటారు. వారందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాతో పాటు ఇవాళ మనసు పంచడానికి వచ్చిన మా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తున్నాను. అట్లనే మా ముచ్చగారు కూడా 2 మాటలు మాట్లాడారు. రక్త సంబంధం తరువాత అంతే గొప్ప సంబంధం ఫ్రెండ్షిప్ అండి. ఒకసారి మీరందరూ ఫ్రెండ్సే కాబట్టి ఒకసారి గట్టిగా చెప్పని కొట్టాలి మీకోసం, ఎవ్రీబడి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కంటే గొప్పది ప్రపంచంలో ఏదీ లేదు. కాబట్టి వీరందరికీ అండ్ మీకు కూడా చిన్న లైన్ డెడికేట్ చేస్తూ వినండి. ఒక్క నిమిషం మ్యూజిక్. ఎన్నటికీ నిను వేడా మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ కానీ మనసు మక్కువ స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళు దిగిన పసివాడా. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్షిప్ కూడా 100 years ఎలానే ఉండాలని భగవంతుని కోరుకుంటూ, వారు కూడా మహేష్ బాబు గారి ఫ్యాన్ అంట. మీకోసం ఈ పాట. గుండెలోన ఇల్లే కట్టేసినావే, కల్లాపు చల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. ఎవ్రీబడీ ఇదే సాంగ్ వింటున్నావు ఇంకొక సాంగ్ వింటున్నావు అన్న ఫీల్ లో వచ్చేసారు. శ్రీనివాస్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారు రావాలన్నా కృష్ణ గారు చేయాల్సిందంటే అందరూ చెప్తే విన్నాం మేము. ఇండస్ట్రీలో ఒక కొత్త ధనం తీసుకురావాలంటే కృష్ణ గారి వల్లే సాధ్యం. ఒకసారి మీకోసం సింహాసనం ఈ చిత్రం నుంచి ఆకాశం అనురాగంగా విచ్చేస్తున్నటువంటి గౌరవనీయులు మా ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు, అలానే మా ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారు, అలానే ఎన్నెన్నో జన్మల బంధం నీదే నాదే ఒక్క క్షణం
నిన్ను వీడి ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. నాలో సగమై ఎప్పుడు నాది నేనుండలేను. థ్యాంక్ యూ గారికి, మా మేయర్ మేడం గారికి, సుజాత మేడం గారికి. సరదాగా నేను పెద్ద సింగర్ని కాదు కానీ జస్ట్ అలా మీతో ఈ పాటను షేర్ చేసుకోబోతున్నాను. చాలా పాత పాట ఇది. చిలక పలకని నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకేదని, ఓ బంగారు రంగుల చిలక పలకని. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no. రంగుల చిలక పలకని నా మీద ప్రేమే ఉందని, నా పైన అలకే లేదని. జాతి తీగుంది, తీగ మీద పూంది, పువ్వులోని నవ్వే నాదిలే. కొండలలో ఈ కోవలలో మనకెదురే ఎదురే. ఓ బంగారు రంగుల చిలక
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కళాకారులు అంటే చాలా ఇష్టం అండ్ అలానే మంచి పాటలు వింటూ ఉంటారు అండ్ మీరు కూడా మిమ్మల్ని అందరం చూస్తుంటే మాకు కూడా అంతే ఆనందం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పాడినటువంటి ఎన్నో ఆనుమత్యాలు వనంతి అంటే మన కోసం కూడా చాటి చెప్పినటువంటి దగ్గర నుంచి డైలీ యుద్ధాలా మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల అట్ట కన్నెర జయాల కారాలే నూరాలా కుందేళ్ళకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టాలా కుందేలుకు కోపం వస్తే చిరుతకు చెమటలు పట్టాలా ఏ మీసాల పిల్ల మీసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గలే పిల్ల నీ ముక్కు మీద కోపం తగ్గాలే పిల్ల. ఎదురుంటి వెంకట్రావు ఏడు కొండల ఎంకన్నాన బదులు చూసుంటాడు శ్రీశైలం మల్లన్న కరుణించుంటాడు కనుకే నీతో కట్టయ్యాను చాలా హ్యాపీగుంటున్నాను. నువ్వంత హార్స్గా మాట్లాడాలా ఆటు అట్టే పోయేలా తప్పు చేయకుండా భూమిద ఎవరైనా ఉంటారా నీ తప్పులు ఒకటా రెండా చిత్రగొక్కడి చిట్టలా యమహోనియమయమాందం చెలరేగింది గదిగా తాపం రోజుల్లో నేను ఎప్పుడంత వాణ్ణి రోజుల్లో నీకు ఎప్పుడంటే వాణ్ణి ఆయనకు మనకు ఉన్నటువంటి మన మీద ఉన్నటువంటి ప్రేమ అటువంటిదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి వెంట మేము ఎప్పుడు కూడా కార్పొరేట్లందరూ కూడా మీ వెంట నిలబడతాం సార్. మీతోటి ప్రజా జీవితంలో నడుస్తామని మీ మాటల్ని పరపక్షాలు లేకుండా మీ మాట శిరసాగిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా కార్పొరేట్ల తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి టూరిజం డెవలప్మెంట్ చైర్పర్సన్ గారు శ్రీ అందరూ కూడా కర్తాంతరంతో మన గాంధీ గారి దంపతులకి కంగ్రాచులేషన్స్ ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. అలాగే బిఎన్ విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే సంత నూతలపాడు బిఎన్ విజయ్ కుమార్ గారిని కూడా పరిశ్రమించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే శ్రీ మాగుంట శ్రీనివాస రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు. చెప్పు ఇంట్లో వాట్సాప్ రకంగా కూడా తొందరగా రావాలి. తర్వాత బెంగళూరు నర్సయ్య గారు వాట్సాప్ గారు
తర్వాత బెంగళూరు నర్సయ్య గారు, సార్ ఇలా చూడండి సార్. ఓకే సార్. అబ్బోలి శ్రీనివాస్ గారి దంపతులు ముందుకు రావాలి. వారి తర్వాత కమల గారు, పిచ్చయ్య గారు, తర్వాత గోపీచంద్ గారు. పిచ్చయ్య గారు, అన్నా ఇటు చూడన్నా. అన్నా సార్ ఇలా చూడండి సార్. వారి తర్వాత చింతపల్లి గోపీచంద్ గారు. దయచేసి కార్పొరేట్లందరూ కూడా గిఫ్ట్ ఉంది, తర్వాత సార్కి తర్వాత గిఫ్ట్ తీసుకెళ్ళొచ్చు ప్రయత్నిస్తున్నాం. తర్వాత సార్ ఇలా చూడండి. సార్ ఇలా ఎమ్మెల్యే చూడండి. గారు ప్రతి దంపతులు కూడా ఆయన వారి స్వయంగా వారికి బట్టలు పెడుతూ తర్వాత నాగభూషణ గారి తర్వాత సార్ ఇలా చూడండి సార్. సార్ ఇలా చూడండి. ఓకే సార్. తర్వాత మా నగరపాలక పరిషత్తు పూజిత తరవి మాహిష్మతి సార్ సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి. గంగాడ సుజాత గారు. తర్వాత పసుపులేని విజయలక్ష్మి శ్రీనివాస్. పసుపులేని విజయలక్ష్మి గారు, అట్లాగే శ్రీనివాస్ గారు. పసుపులేని శ్రీనివాస్ గారి గతంలో కూడా ఈ మున్సిపాలిటీకి ఆయన కౌన్సిలర్ గా పనిచేసి ఇప్పుడు కూడా కార్పొరేషన్ లో ఆయన సేవలు ఎప్పుడు అందిస్తూ అందరికీ తల్లో నాలుగుగా మరియు తర్వాత బెక్కశెట్టి శైలజ గారు, హరిబాబు గారు. అలా రానా సార్ ఇలా చూడండి సార్. ఇటు చూడనా. బెక్కశెట్టి శైలజ గారు ఎప్పుడు కూడా ఆ ఎమ్మెల్యే గారి చేతుల నుంచి ఘనమైన సత్కారం అందుకుంటున్నారు. ఓకే సార్. తర్వాత ఒంగోలు పట్టణానికి తనకంటూ తనకు ఒక ముద్ర వేసే బంగారు వ్యాపారస్తులంతా కూడా ఇక్కడికి వచ్చారు. మా బుజ్జి గారి కోసం అందరూ కూడా ఒకసారి కడతాధ్వనులు ప్రసాద్ గారు, అట్లనే రమేష్ గారు, అట్లనే మా రమేష్ అన్న అందరూ కూడా, మా శ్రీరామూర్తి అన్న అందరికి కూడా ఆయన సూపర్ బజార్ చైర్మన్ గా, అట్లనే సివిఎం ఇక్కడ ఒంగోలు నగరపాలక పరిషత్తులో ఆయన డిప్యూటీ మేయర్గా, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఆస్పత్రి పెళ్లి కావాలని అందరూ కూడా నెక్స్ట్ సారి దంప సమేతంగా ఇక్కడికి వచ్చేందుకు అక్షంతలు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత సార్ ఇలా చూడండి సార్. తర్వాత నాకు అత్యంత ఆత్మీయుడు కానీ సుపరిచితుడుగా ఆయన సేవల్ని ఒంగోలుకి అందించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ గౌరవ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత డాన్సరా ఈ 5 years మా జర్నీలో అందరికీ కూడా ఒక లీడర్షిప్ మెయింటైన్ చేస్తున్న మన ఇలా చూడండి సార్. నిజంగా ఒక ఏదో కాలేజీలో 5 years చదువుకొని
పొలిటికల్ సైన్స్ చదువుకొని ఏదో సెంటర్ ఆఫ్ పార్టీ లాగా అంటే హిందీ బాగా రావడం అన్ని సెంట్రల్ టౌన్స్ మాట్లాడడం అన్ని చేయడం కూడా జరిగింది. దాంట్లో మర్చిపోలేని విషయం ఏంటంటే ఎంపీ గారిని చెప్పాము, మేము ఇట్లా టూర్ వెళ్తున్నాం సార్ అని. మీరు తప్పనిసరిగా ఢిల్లీలో మా ఇంటికి రావాలన్నారు ఎంపీ గారు. ఢిల్లీలో మేము లాస్ట్ రోజులో వెళ్ళే టైంలో ఆయన కొంచెం ఇంటెన్షన్ ఉన్నా సరే ఇంకా లేదు రావాల్సిందని చెప్పి ఆ రోజు ఉదయాన్నే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మొత్తం బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఢిల్లీలో అందరినీ కూడా మళ్ళీ పార్లమెంట్ కూర్చోబెట్టి మేమందరం కూడా ఆ రోజు నుంచి ఎంపీ అని పేరు పెట్టాను సార్. ఇక్కడ ఢిల్లీ తెరటైన తర్వాత మా వాళ్ళు ఎప్పుడు కూడా ఎంపీ ఇస్తుంటా. చంద్ర కూడా ధన్యవాదాలు. కండే స్వాతి మా చెల్లెళ్ళు, అట్లానే రమణ మాకు అత్యంత ఆత్మీయుడు కండే రమణ యాదవ్ ఎక్కడున్నా కూడా ప్రతి సంగతికి రావాలి. మా రమణ కూడా మా బుద్ధి గారితో నాతోటి ఈ మంచివాడు, మృదు స్వభావి, చాలా బుద్ధిమంతున్నాం. తర్వాత పెద్దలు గుట్టుపల్లి మస్తానమ్మ గారు దయచేసి వేదిక మీద రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. మస్తానమ్మ గారు కూడా ఆమె ఉత్తరీత్యా. తర్వాత వేమూరి అశ్విని గారు దంపతులు, మా అశ్విని కూడా ఫస్ట్ లో చాలా కోపం ఉండేది మా మీద. తర్వాత పార్టీలో కూడా మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ప్రార్థిస్తున్నాం. తర్వాత మా అందరికీ డైనమిక్ వేమూరి మాల్యాద్రి, నేనున్నానంటాడు ఎక్కడున్నా కూడా, నేనున్నా, నేను చేస్తా, ఏదైనా చేస్తాననేటువంటి మా మాల్యాద్రి కూడా ఫ్యూచర్ లో మంచి వ్యాపారవేత్తగా, రాజకీయవేత్తగా ఎదగాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుతూ వారికి కూడా శుభ సత్కారాన్ని అందిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత అసలు ఇది గోల్డ్ టైగర్ అనకూడదు ఇతన్ని. పెద్ద ఆయన ఏం కావాలి నీకు అని ఇమ్మీడియట్ అడుగుతాడు ఆయన. గురవయ్య గారు సార్ నవ్వేస్తాడు. ఇక మా సార్ ఆయన ఏం పెద్ద ఆయన అనగానే గురవయ్య గారు నవ్వేస్తాడు. అందుకని గురవయ్య గారి దంపతులు కూడా సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత అందరికంటే అందగాడు మా కౌన్సిల్ మొత్తానికి ఇవాళ అసలు సినిమా షూటింగ్ వచ్చినట్టు రెడీ వచ్చాడు. మొత్తం బాకారంగల్ డ్యామ్ కి, అట్లానే కృష్ణా బ్యారేజీకి, వాటన్నిటికీ కూడా అంబర్ ప్రసాద్ దంపతులు కూడా ఈ సత్కారాన్ని స్వీకరించవలసిగా కోరుతూ, పెద్దలు ఇద్దరు కూడా వారి చేతులు వేయించి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మా కమిషనర్ గారికి, అట్లా మా మేయర్ గారు కూడా, వాళ్ళ ముగ్గురు కలిసి మా కమిషనర్ గారు కూడా చిరు సత్కారాలు చేయవలసిందిగా కోరుకుంటూ, కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు ఎక్కడున్నా కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కలిసి, బుజ్జి గారు, మా వేముడి బుజ్జి గారు కలిసి ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా చిరు సత్కారం చేయవలసిందిగా వాళ్ళని కోరుతూ, నాకు కూడా చిన్న భాగస్వామి వేయాలని చెప్పి ఆ సన్మానంలో కోరుతా. ఈ వచ్చిన 2 ఏళ్ల రోజులు 1.5 years ఆయన వీరపాండ్య కట్టబ్రహ్మంలాగా పోరాడి కత్తి వంగిపోయినా సరే పోరాడుతూనే ఉంటాడు ఆయన. వెంకటేశ్వరరావు గారు ధైర్యశీలి, బీసీలి, అటువంటి నా చేతుల నుంచి, మా మేయర్ గారి చేతుల నుంచి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత సెక్షన్ హెడ్స్ ఆర్ఓ మా భాస్కర్, విజయ్ భాస్కర్. తర్వాత ఒకసారి భాస్కర్ గారి తర్వాత డిఈ పద్మజ గారు, మా లేడీ ఝాన్సీ లక్ష్మీబాయి, మా పద్మజ గారు. అసలు వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, తర్వాత మా ఎంహెచ్ఓ ఇవాళ భాస్కర్ విజయ భాస్కర్ గారు రావాలని పైకి. మా భాస్కర్ కూడా ఎవర్ గ్రీన్ హీరో, సూపర్ స్టార్ కృష్ణ తర్వాత ఇతనే టచ్ చేసుకుంటుంది. ఆయన కూడా
ఎమ్మెల్యే గారిని నమ్ముతూ పంపుతున్నారు అనుకోమా భాస్కర్. మార్చి ఈ నెల ఇది పండుగ బాగా వస్తుంది. అయిపోతే ఆయనే మళ్ళీ పిలుస్తాడు నిన్ను ఏప్రిల్లో. తర్వాత ఎంహెచ్ఓ డాక్టర్ వైష్ణవి ఇవాళ అసలు పని రాక్షసి, ఎవరిని కూడా లెక్క లేదు, భయం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఉన్నారని ధైర్యం. అందుకనే ఆమె పని ఆమె సక్రమంగా చేసుకుంటూ పోతున్నటువంటి వైష్ణవి కూడా చిరు సత్కారాన్ని ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం. తర్వాత అసలు కష్టజీవి, నిత్యం మనం మనుగడ సాగించాలంటే మురుగు కాలువల్ని దగ్గర నుంచి డ్యాష్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. పిచ్చయ్య గారు కూడా మంచి కష్టజీవి. ఆయన 24 కమిషనర్ గా కూడా పదవులు సేకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తర్వాత దయచేసి ఎవరు కోరుతుంది సార్, అసిస్టెంట్ కమిషనర్ గారు మా గోపాల్ రెడ్డి గారు కూడా దయచేసి డ్యాష్ మీద రావాలి. సార్ కూడా చాలా మంచి వ్యక్తి. మా ఏసీ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు. తర్వాత ఎంకరేజ్మెంట్ అన్నింటినీ కూడా ధైర్యంగా మేము తెలియజేసుకుంటూ వారికి చిన్న సత్కారాన్ని చేసుకుంటున్నాం. తర్వాత దయచేసి పెద్దలు ఇద్దరు కూడా మేడం గారు, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఎందుకంటే మార్గదర్శి ఒంగోలు నగరపాలక సంస్థ కానీ ఒంగోలు పట్టణానికి కానీ ఆయన ఒక టార్చ్ బేరర్ గా ఈ ప్రకాశం జిల్లాలో అభివృద్ధిని ముందుకు నడిపి మా పెద్దల ఎమ్మెల్యే గారికి కూడా మా బుజ్జి గారు, అట్లానే మా మేయర్ గారు, కమిషనర్ గారు సన్మానిస్తున్నారు. తర్వాత అభిరా కీర్తిశేషులు మాగుంట సుబ్బారావు గారి గౌరవనీయులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు ఒంగోలుకి, వారు 4 పర్యాయాలు ఒంగోలుకి ఎంపిక చేసి ఒంగోలులో ఆయన చెరగని మొదలు వేసుకున్నటువంటి మహా వ్యక్తి. వారిని మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన బాధ్యత ఉంది. వారిని యొక్క పెద్దవారు కాబట్టి వారి అందరూ కూడా మా అందరినీ ఆశీర్వదించి రాబోయే రోజుల్లో ఇద్దరు కూడా కృష్ణార్జునులాగా మా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు స్టేట్ మినిస్టర్ గా, ఈయన సెంట్రల్ మినిస్టర్ గా అయ్యి ఒంగోలు జిల్లాగా ఆకాంక్షలు చూపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. వారు కూడా సన్మానించాల్సిందిగా కోరుకుంటూ, బాలాజీ గారు కూడా ఎప్పటి నుంచో అలుపెరుగుల యోధుల్లాగా గట్టి వైస్ చైర్మన్ గా, అట్లానే ఆ రోజు నుంచి పోరాడుతూ ఇవాళ టూరిజం శాఖ చైర్మన్ గా, స్టేట్ చైర్మన్ గా ఆయన ఉన్నందుకు వారి సేవలను కూడా నగరపాలక సంస్థ ఉపయోగించుకోవాలని చెప్పి వారు కూడా కొత్త మొట్ట రూపురేఖలు గారి ఆధ్వర్యంలో దాని రూపురేఖలు మార్చవలసిందిగా గొప్ప కార్యక్రమాన్ని మనకు అందించినందుకు మన కార్పొరేషన్ తరఫున, కార్పొరేటర్లందరి తరఫున, మేయర్ గారి తరఫున, డిప్యూటీ మేయర్ తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ సార్ని వారి విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిగా కోరుతున్నాం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం. అందరం కూడా కుటుంబ సభ్యులతోటి ఒక దగ్గర కూర్చోవటం, కలిసి భోజనం చేయటం, అదేవిధంగా ఒకరిని ఒకరు ఆప్యాయతగా పలకరించుకోవటం ఒక మంచి కార్యక్రమం. ఈరోజు కార్పొరేటర్ని లాస్ట్ రోజు అని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఎందుకంటే పొద్దు నుంచి తిరుగుతూనే ఉన్నాం కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ దాకా ఉండి భోజనం చేసి వెళ్ళండి. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. మాకంటే అర్జెంటుగా నేను హైదరాబాద్ పోవాలి కాబట్టి నేను వెళ్తున్నాను. మీరు అందరూ భోజనం చేసి వెళ్ళండి. ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. మన వాళ్ళు ఉంటారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఈలోపు మంచి మెలోడీ పాటలు వాళ్ళు పాడుతూ ఉంటారు. ఇంకా మీరు భోజనం చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఆలస్యం చాలా అయిపోయింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ సభ్యులు అంటే చైర్మన్, వైస్ చైర్మన్, పెద్ద మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ గారు అందరూ కూడా ఈ పాలకవర్గం అనేది ముగింపు అనేది జరగటం అనేది ఒక విధమైన బాధాకరమైన 5 సంవత్సరాల లోపల అది రొటేషన్ జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాం, పాలకవర్గ సభ్యులందరికీ కూడా
మేము ఎప్పుడు కూడా మీతోనే ఉన్నాం. ఇందాకనే అడుగుతున్నారు మేయర్ గారు అయితే, ఏం సార్ మాకేం ఢిల్లీ చూపించేది లేదా అని. ఖచ్చితంగా చూపిస్తాం. మీరు పదవిలో ఉండినా లేకపోయినా ఎప్పుడు కూడా మీరు మా ఆత్మీయులు, మా కుటుంబ సభ్యులు కూడా. థ్యాంక్ యూ. కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి, వాళ్ళు చేసే వ్యాపారాల్లో కానీ వృత్తుల్లో ముందుకెళ్ళాలి, కుటుంబంలో అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలని ఆ అల్లాని కోరుకుంటూ, అదేవిధంగా కొత్త సంవత్సరం మన ఉగాది కూడా రేపు 19 ఉంది. ఉగాది కొత్త సంవత్సరం అనేది మన తెలుగువారి జనవరి 1 అయినా కూడా తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాదిని చేసుకుంటాం. కాబట్టి ఉగాది సందర్భంగా కూడా అందరూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ ఈ పండుగ సందర్భంలో అందరూ బాగుండాలని చెప్పేసి, నగరం ఇంకా అభివృద్ధి చెందాలని, అందరం కలిసిమెలిసి పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరు ఇవాళతో అయిపోయిందని చెప్పేసి మీరంతా ఇంట్లో కూర్చోవటం కాదు, మీరు కూడా మీ డివిజన్స్లో ఒక బాధ్యతగా మీరు చేయండి. తప్పకుండా కూడా మీకు చేసిన పనిని ప్రజలు గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా మన కార్పొరేటర్లు అందరికీ కూడా తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా వాళ్ళ 5 సంవత్సరాలు అందించిన సేవని ఆ డివిజన్లో ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మా మేయర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ మేయర్ మన బుజ్జి గారికి, అదేవిధంగా కార్పొరేటర్లు ఇప్పుడు దాకా రన్నింగ్ కామెంటరీ క్రికెట్లో చూసేవాళ్ళం మేము. ఇలాంటి వాటిల్లో కూడా మన శాండీని ఇందాక డ్యాన్స్ కానీ, అదేవిధంగా ఇందాక వాళ్ళ మిస్సెస్ని అడిగారు, ఇంట్లో కూడా ఇదే పని డ్యాన్స్ చేస్తుంటారంట. ఇంత డ్యాన్స్ చేసే వాళ్ళు వెయిట్ తగ్గాలి, అది ఎందుకని తగ్గలేదో నాకు కూడా అర్థం కాదు. కాబట్టి శాండిల్య గారికి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి మంచి కార్యక్రమంగా అందరినీ ఆప్యాయతగా పిలిచినందుకు శాండిల్య గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ఉద్యోగస్తులు కూడా ఎవరైతే మా కమిషనర్ గారు, ఎంఏ గారు, ఎంహెచ్ఓ గారు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ హెచ్ఓడి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. అయిపోయింది, మీరు వచ్చి కూడా దగ్గర 19 నెలలు అయిపోయింది. కొత్త పెళ్లి కొడుకులు కాదు మీరు. ఇంకా ఎక్కువ డెప్త్గా వెళ్ళాలి, ఇంకా డెప్త్గా పనిచేయాలి, ఇంకా ప్రజలు ఎక్కడ సమస్యలు ఉన్నారో దాని మీద మనం పోరాడి అదేవిధంగా మంచి పేరు ఈ నగరానికి తీసుకొచ్చినట్టుగా నగర మున్సిపాలిటీ కార్పొరేషన్ సిబ్బంది అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు అందరికి కూడా మనం వీడుకోలు పలుకోవటం, అదేవిధంగా ఈరోజు ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి ఒక దగ్గర పోటీ చేయటం చాలా సంతోషం అని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మంచి సంస్థ స్థానాన్ని ఇచ్చి ఆమె రాజకీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కానీ బుజ్జి గారు కానీ మా కార్పొరేటర్లు అందరూ కూడా ఆమెకి, ఎందుకంటే కొంచెం దిగులు పడిందామా మళ్ళీ రేపటి నుంచి మున్సిపాలిటీకి రాలేనేమో అనే దిగులుతో ఉంది. కాబట్టి ఆమెకు ధైర్యం చెప్పాల్సిన మా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, అట్టాని ఇతర పెద్ద నాయకులు, తెలుగుదేశం పార్టీలు అందరూ కూడా ఆమెకు వెన్నంటి ఉంటారని, మేమందరం కూడా మేము వెంబడే నడుస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు సుజాత గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు నగరపాలక సంస్థ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసిన మన ముఖ్య అతిథులు ఎంపీ గారికి, అలాగే నోక్సార్ బాలాజీ గారికి, అలాగే మరి డిప్యూటీ మేయర్లకు, కార్పొరేటర్లకు, ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా, కుటుంబ సభ్యులకి అందరికీ, అధికారులకు, మా కమిషనర్ గారికి అందరికీ పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా నాకైతే ఇవాళ గుండె చాలా భారంగా బరువుగా ఉంది. కారణం ఏంటంటే, నేను ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా నాకు ఒక పని అప్పచెప్తే నేను ఒక అధికారిని, నాకు ఈ పని అప్పచెప్పారు కాబట్టి నేను ఏదో వాళ్ళ మీద అధికారం చూపించే మనస్తత్వం కాదు. అదేంటే బేసిక్గా నేను చాలా సాఫ్ట్ టీచర్ వృత్తి నుంచి రాజకీయాల్లోకి రావడం అయినప్పటికీ కూడా నా మైండ్లో కన్విన్స్ చేసే అలవాటే తప్ప డిమాండ్ చేసే అలవాటు అయితే నాకు లేదు. అందుకని మా యొక్క అధికారులు అందరితోటి కూడా ఏదైనా పని చేయించాలన్నా కూడా చాలా కన్విన్స్గా వాళ్ళు ఎవరు నొప్పించకుండా పని చేయించడం అనేది నాకు అలవాటు పడి, వాళ్ళంతా నా కుటుంబ సభ్యులుగా నేను భావించాను. దాదాపుగా మన నగరపాలక సంస్థలో 2000కి పైగా మనకి ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 2000 మందితోనూ కూడా నాకు చాలా మంచి ర్యాపో ఉండడము, అందరు నా కుటుంబ సభ్యుల్ని వదిలి నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నేను వెళ్ళి చూడనేమో, ఆ బాధ నాకు ఎక్కువగా ఉన్నందువలన నేను మళ్ళీ ఇదంతా నాది, నా సామ్రాజ్యము,
ఎప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు, నీది నీ సామ్రాజ్యం, ఎవరు రాకూడదు ఎక్కడికి, నేను అందుకే ఎక్కువ నేను రాను ఇక్కడికి, నేను వస్తే నీకు విలువ ఉండదు అంటూ ఉండేవారు. కానీ నాకు అలా కాదు, నాకు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఎంత దగ్గరగా ఉంటే నాకు అంత గౌరవం పెరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా నేను దగ్గరికి నా దగ్గరే ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటాను. నాకు వాళ్ళకి దగ్గరగా ఉంటే నాకు సంతోషం కూడా. అందుకని నాకు వీళ్ళందరినీ నేను వదిలి వెళ్ళిపోవడం, అది ఒక జాబ్ నుంచి వచ్చినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను. మళ్ళీ నేను చాలా బిజీగా ఉండి మళ్ళీ ఫ్రీగా ఉంటానేమో, నాకు అసలు పిచ్చేప్పుడు నేను మొదటి నుంచి కూడా నేను చదువు అయినా నాకు 6 నెలలకే జాబ్ వచ్చింది. జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్యామిలీ లైఫ్, దాని తర్వాత మళ్ళీ మధ్యలో నేను బెంగళూరులో ఉండడం వల్ల నాకు పెద్దగా తెలియలేదు. కానీ ఇక్కడ ఇంత బిజీగా ఉంటూ మళ్ళీ అంత ఫ్రీ అయిపోతే నేను ఎలా ఉండాలి, నేను ఎప్పుడు నిరంతరం బిజీగా ఉంటే నేను ఫ్రీగా ఉంటానేమో, మళ్ళీ నాకు మైండ్ ఎట్లా ఉంటుందో, వీళ్ళందరూ నేను దూరం అయిపోతున్నాను, ఇదే ఫీలింగ్తో ఉండడం వల్ల నాకు కొంచెం భారంగా ఉంది. కానీ గౌరవనీయులు పెద్దలందరూ కూడా నాతోనే ఉన్నారు, నన్ను ఎప్పుడు నా వెన్నంటూ ఉంటూ నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారనే ఒక ఆశతో నేను ముందుకు నడవబోతున్నాను. కాబట్టి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళ నాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇకపోతే నగరపాలక సంస్థకు విషయానికి వచ్చినట్లయితే కార్పొరేటర్లు అందరూ కూడా నాతో ఎంతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా నాతో కలిసి ఉండి కలిసిమెలిసి పనిచేసి నాకు సహకరించిన కార్పొరేటర్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే అధికారులకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఇంకా మంచి పేరు తెచ్చుకొని నగరపాలక సంస్థ యొక్క అభివృద్ధిలో మీరు ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి నేను కూడా ఉంటాను. కాబట్టి మనం అందరము కలిసి ఈ యొక్క నియోజకవర్గాన్ని ముఖ్యంగా నగరాన్ని బాగా తీర్చిదిద్ది ఇంకా మరింత మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు అందరూ సహకరిస్తారని ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మరి కోరుకుంటూ నాకు చిన్న అవకాశం ఇచ్చినందుకు మరి నాకు ముందుగా అందరికీ నమస్కారం. ఈనాటి ఈ యొక్క కార్పొరేటర్లు మేయర్ గారి జనార్దన్ రావు గారు మరో ముఖ్య అతిథి. ఆయన పెద్దలుగా చిన్నలుగా ఏదో అన్ని విధాలుగా కలిసిపోయి వేషధాలు లేకుండా ఎటువంటి ఇగో లేకుండా సర్వం ప్రజలతో ఉండేటువంటి గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గంగారు సుజాత గారు, కార్పొరేటర్లు అందరూ కూడా చాలా సంతోషం. ఈరోజు అంటే ఒకటేంటంటే ఏ పదవికైనా లేకపోతే ఉద్యోగం కావచ్చు, రాజకీయ పదవి కావచ్చు, అన్నిటికీ కూడా ఏదో ఒకసారి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది. కాబట్టి అది మనం ఆ 5 సంవత్సరాల్లో లేకపోతే ఇచ్చిన ఆ సమయంలో ఎంత బాగా పనిచేశాం. మరి ప్రత్యేకించి కొద్దిమంది ఎన్నికల తర్వాత గౌరవనీయులు సోదరుడు ఈ నియోజకవర్గం గతానికంటే భిన్నంగా ఎప్పుడు లేని విధంగా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చూస్తున్నాము. 2014-19 అభివృద్ధి, ఆ అభివృద్ధిలో ఒక మేము ప్రతిపక్ష పార్టీగానే మిగిలిపోకుండా వారు చేసే కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొంచుకొని పనిచేస్తే ఈ నగరాభివృద్ధికి దోహదపడినట్టు ఉంటుంది. అధికారం ఎలాగో కూటమి ప్రభుత్వం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, మరి వారితో కలిసి పనిచేసినప్పుడు సార్థకత ఉంటుంది. ఈ పదవి ద్వారా ప్రజలకు దగ్గరగా పనిచేసే స్వభావం ఉంటుంది, మంచిగా ఉంటుంది ఈ ఉద్దేశంతో వచ్చి ఈ ఒక 1.5 year 19 months కలిసిమెలిసి పనిచేశారు. అదేవిధంగా తదనంతరం కూడా ఈ బాధ్యతలు అయిపోయిన తర్వాత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో నుండి కలిసిమెలిసి పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ ఉండే శాసనసభ్యులు మాకు శ్రీనివాసరెడ్డి అందరం కలిసిమెలిసి ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ఏదైతే మీరు ఇక్కడ వచ్చారో ఇది కొనసాగించాలి. ఎక్కడ అర్ధాంతరంగా కూడా ఎటువంటి చిన్న లోపాలు ఉన్నా పొరపాట్లు ఉన్నా అందరం కలిసిమెలిసి ఈ కూటమి ప్రభుత్వంలో కొనసాగి ఈ గవర్నమెంట్ ని మరలా రాబోయేది కూడా కూటమి ప్రభుత్వం. ఆపలేరు. మీరు ఎన్ని కుతంత్రాలు పడినా కుట్రలు చేసినా జనార్దన్ గారి అభిమానాన్ని దోచలేరని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేద్దామని కొన్ని శక్తులు చేసిన ప్రయత్నానికి ఈ వేదిక మీద నుంచి హెచ్చరిస్తున్నాం. వారి అభిమానం ముందు మీరందరూ కూడా బలాదూర్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ఇవాళ ఈ సక్సెస్ చూసి మీ కళ్ళొచ్చి నీళ్లు కాదు రక్తం కారుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముందుగా పేరేం తెలియదు, పంపించే పాటలు ముందు తర్వాత. అభివృద్ధి ప్రదాత వందనం, చరిత్ర మరవని జనార్దన అభివందనం. అభివృద్ధి ప్రదాత వందనం, చరిత్ర మరవని జనార్దన అభివందనం. ఒంగోలు గడ్డపై అభివృద్ధికి ప్రాణం పోసిన అశోకుడా, ఒంగోలు గడ్డపై అభివృద్ధికి ప్రాణం పోసిన అశోకుడా. మరిచిపోదయ్య భావితరం నీ ఘనత నిరంతరం, మరిచిపోదయ్య భావితరం నీ ఘనత నిరంతరం. నిద్ర మరచిన దామచల్ల రుణపడి ఉంటుంది,
నిద్ర మరచిన రామచల్ల రుణపడి ఉంటుంది. ఒంగోలు ప్రజని చరితం, ఒంగోలు ప్రజని చరితం, అభివృద్ధి ప్రదాత వందనం, చరిత్ర మనవని రామచల్ల అభివందనం. ఈ మా వీడ్కోలు కార్యక్రమానికి ఇచ్చేసిన ఒంగోలు లెజెండ్ శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మరియు మా హృదయపూర్వక ప్రీతమ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, నూకసాని బాలాజీ గారికి, మా చిరునవ్వుల చిరు మందహాసం వెలిపించేటువంటి మా నగర మేయర్ శ్రీమతి గంగాడ సుజాత గారికి, నా తోటి సహచర కార్పొరేటర్ మిత్రులకు, మరి ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరి అందరికీ అనేక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో మరి గత 5 సంవత్సరాల్లో మరి దాదాపు ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 250 కోట్ల రూపాయలు నిధులతో మరి ఈ ఒంగోలు కార్పొరేషన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మరి ముఖ్యంగా మరి నా కార్పొరేటర్గా నేను ఇక్కడ నుంచొని మాట్లాడటానికి కారకులైనటువంటి ముఖ్యంగా మా 50 డివిజన్ ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి లీడర్లకు, సహృదయులకు, నా మిత్రులకు అందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికీ నేను ఎప్పుడూ కృతజ్ఞతుడై ఉంటానని మరి ఈ సభాముఖంగా మాటిస్తూ, మరి కాలాతీతమైంది.